వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చే విషయంలో ఎన్కకు తగ్గేది లేదంటున్నది సర్కార్. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేయలేని పని తెలంగాణ సర్కార్ ఎట్లా చేస్తది? రైతులకు 24 గంటలు నిరంతర కరెంట్ ఇవ్వటం సాధ్యమేనా? ఇచ్చిన మాట నిలబెట్టుకునేటందుకు ఎసొంటి కార్యాచరణతోని ముందుకు పోతోందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఏర్పడ్డాక ఏటా 8% కరెంటు డిమాండ్ పెరుగుతోంది. 3 ఏళ్ల కింద 6250 మెగావాట్ల డిమాండ్ ఉండేది. అది 2017 మార్చి 31 వచ్చేసరికి 9200 మెగావాట్లకు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం 2791 మెగావాట్ల డిమాండ్ ఉంది. అయినా ఎక్కడా పవర్ కట్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాంది సర్కార్. ప్రస్తుతం థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి 1800 మెగావాట్లు, సోలార్ పవర్ 2000, కేంద్ర ప్రభుత్వ షేర్ 3000, ఇండివిజువల్ పవర్ ప్లాంట్స్ నుంచి 2280 మెగావాట్ల కరెంట్ తీసుకుంటాంది ట్రాన్స్కో. ఇంకా అవసరం పడితే పవర్ ఎక్స్చేంజ్ నుంచి తీసుకుంటాంది. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కోసం వచ్చే 6 నెలల్లో ఇంకో 1700 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కానుంది. కన్జంప్షన్ ఆల్మోస్ట్ 50% పెరిగిపోయింది. దీని వలన హైదరాబాద్ లో మనకు ఎంత ర్యాపిడ్ గా మనకు డెవలప్మెంట్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 3 ఏళ్లలో సాధించిన ప్రగతితోటి మనకు ఈ సంవత్సరం మార్చి 31వ తారీఖు నాడు 9191 మెగావాట్ల మ్యాక్సిమం డిమాండ్ రీచ్ కావడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలంగాణ స్టేట్ ప్రోగ్రెస్ ఆల్మోస్ట్ 12 to 15% డెవలప్ ప్రోగ్రెస్ ఉంది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ లో. ఈ డిసెంబర్ వరకు మనకు సోలార్ పవర్ 3000 మెగావాట్ల సోలార్ పవర్ వస్తుంది. దానితో పాటు ఇప్పుడు ఆల్రెడీ 100 మెగావాట్ల విండ్ పవర్ కూడా వస్తుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మనము యాసంగికి 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, రైతులకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2016 ఏప్రిల్ సంధి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాంది సర్కార్. ఇప్పటికే రైతులకు 3 లక్షల కనెక్షన్లు ఇచ్చినామంటున్నారు అధికారులు. కొత్తగా అప్లై చేసుకున్నోళ్లకు 2-3 నెలలకే కనెక్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు 9 గంటల కరెంట్ ఇచ్చేందుకు 3500 మెగావాట్లు అవసరం పడుతుందని, అదే 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకు దాదాపు 7000 మెగావాట్ల డిమాండ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఇంకో 3000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఆలోచనలున్నారు. ఇప్పటికే 1300 కోట్లతోని పనులు మొదలుపెట్టినామన్నారు ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డి. ఒక్క తెలంగాణ స్టేట్లోనే ఫ్రీ కరెంటు 24 గంటలు 3 ఫేజ్ కరెంటు ఉచితంగా రైతులకు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వచ్చే యాసంగి నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను మేము ప్రణాళికలు తయారు చేసినాము. సుమారుగా మాకు 1300 కోట్ల రూపాయలతోటి వర్క్ టేకప్ చేయడం జరిగింది. 3000 సోలారు, తక్కిన 4000 మనము థర్మల్ నుంచి వాడుకోవాలని ప్రణాళికలు వేసినాం. 24 గంటల ఉచిత కరెంట్ ఇయ్యాలన్న సీఎం నిర్ణయం ఎంతో మంచిదంటున్నారు రైతులు.